మార్నింగ్ లెగవగానే కౌశికి జగదాత్రి నిషికాలని చూస్తూ మేఘనా బామ్మగారు ఎక్కడా అని అడుగుతూ ఉండగా వాళ్ళు మన జగదాత్రిలాగా కాదు వదిన, మార్నింగే తెల్లవారుజామునే లేచి ఇంటి బయట అలికి ముగ్గులు పెడుతున్నారు అని అనగానే అందరూ కలిసి బయటికి వెళ్తారు. ఇంటి ముందు చక్కటి రంగోలి కనబడుతుంది. వదిన ఎలా ఉంది రంగోలి అని మేఘన ఆతృతగా కౌశికిని అడుగుతుండగా చూడముచ్చటగా ఉంది అని అంటూ ఉంటుంది కౌశికి. కానీ నిషిక జగదాత్రిని రెచ్చగొట్టడానికి చూసి నేర్చుకో అని అంటూ ఉంటుంది. ఇక దాత్రి మేఘన చేతులని చూసి దగ్గరికి వెళ్ళి తన చేయిని పైకి లేపి చేతికి ముగ్గు పిండి లేదు, రంగులు లేవు, వీళ్ళే ముగ్గు పెట్టారని నమ్మేదెలా అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు అని మేఘన గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాత్రి మెల్లిగా కౌశికి పక్కకి వెళ్ళి చూసారా వదిన, వీళ్ళ చేతులకి రంగులు లేవు, వాళ్ళ చేతులకి రంగులున్నాయి, ముగ్గు పెట్టింది వాళ్ళు వీళ్ళు కాదు అని అంటూ ఉంటుంది దాత్రి కౌశికితో. చూస్తున్నా అంటుంది కౌశికి. బామ్మ మేఘన పక్కకి జరిగి అదేదో కౌశికి చెవిలో గునుగుతుందేంటే అని అడుగుతూ ఉంటుంది. ఏదైనా ఎక్కిచ్చి చెప్తుందంటావా అని కూడా అంటూ ఉంటుంది. ఇక నేను ఒక పని చెప్తాను చెయ్యండి వదిన అని ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది దాత్రి కౌశికి. అలాగే అని ఒప్పుకుంటుంది కౌశికి. ఇక మేఘన ఏ చిక్కుల్లో పడనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.